శాతకర్ణి ట్రైలర్ నెట్ లో పోస్ట్ అయిందో లేదో భారీ రెస్పాన్స్ వచ్చింది. 36 గంటల్లోనే ఈ సినిమా ట్రైలర్ ఏకంగా 30 లక్షలకు పైగా వ్యూస్ దక్కించుకొని తెలుగు చిత్రసీమలో ఊహించని రికార్డులు క్రియేట్ చేస్తోంది. సీనియర్ హీరోల్లో బాలయ్యదే అప్పర్ హ్యాండ్. 100 చిత్రంతో ప్రతిష్టాత్మక సినిమాగా దీనిని తెరకెక్కిస్తున్నాడు. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోంది ఈ మూవీ. అయితే గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్ లో ఒక ఊహించని తప్పు దొర్లింది. ఇది పెద్ద మిస్టేకే కాకపోయినా ట్రైలర్ కోసం హడావుడిగా చేసిందో లేక సినిమాలో కూడా ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తాయేమో కానీ ఓ తప్పు మాత్రం కనిపిస్తుంది. ట్రైలర్లోని ఓ వార్ సీన్ లో వెనక గ్రీన్ మ్యాట్ కనిపిస్తుంది. గ్రీన్ మ్యాట్ పై ముందు సినిమాని తెరకెక్కించి ఆ తర్వాత దానికి గ్రాఫిక్స్ యాడ్ చేస్తారు. విజువల్స్ లో దానిని తీసివేస్తారు. అదే గ్రాఫికల్ టచ్. జనరల్ గా వాటిని బాగా మేనేజ్ చేయగలిగితేనే గ్రాఫికల్ సినిమా చేయాలి, లేదంటే లైట్ తీసుకోవాలి. చాలా మంది దర్శకులు ఈ రిస్క్ తీసుకోవడం ఇష్టం లేకనే వాటి జోలికి పోరు. కానీ క్రిష్ ట్రైలర్ కట్ చేసేటప్పుడు ఎందుకు చూడలేదో ఏమో కానీ ఆయనకే తెలియాలి. గతంలో మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడినే సినిమా ట్రైలర్ లో కూడా ఇలానే ఒక తప్పు దొర్లింది. ట్రైలర్ చివర్లో మహేష్ బాబు ఒక బిల్డింగ్ పై నుండి ఇంకొక బిల్డింగ్ పైకి దూకే సన్నివేశంలో వెనకాల రోప్ నీడ పడుతుంది. మామూలుగా అలా కనిపించకూడదు. అక్కడే దర్శకుడి ప్రతిభ తెలిసేది. అప్పుడు ఆ తప్పును సుకుమార్ ఒప్పుకున్నాడు. ట్రైలర్ రిలీజ్ తక్కువ టైం ఉండడం వల్ల సరిగ్గా చూసుకోలేదని తన తప్పుని ఒప్పుకున్నాడు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.